బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ పై అభియోగాలు నమోదు చేసిన చిక్కట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు 23 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. A1 గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11 గా అల్లు అర్జున్ పేరు నమోదు చేయడం జరిగింది. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అది పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 23 మందికి సంబంధించి కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మీద కూడా అభియోగాలు నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి A1 గా సంధ్యా థియేటర్ మేనేజర్, అలాగే A11 గా అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ మేనేజర్ ముగ్గురుతో పాటు మరొక 8 మంది ఇతడి వ్యక్తిగత బౌన్సర్ల మీద కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే జరిగిన తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించి అందుకు సంబంధించిన అంశాల పాటు పూర్తి స్థాయిలో ఇందులో ముగ్గురికి సంబంధించిన ఐ విట్నెస్ తో పాటు అనేక అంశాలను కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత కూడా 23 మంది మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇప్పుడు A11 గా అల్లు అర్జున్ కూడా అభియోగాలను నమోదు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మళ్ళీ ఇంకోసారి విచారణకు వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు గతంలో మనం చూసాం, ఒక రోజు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా చూసాం. సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా ఇప్పటికీ పోలీసులు ప్రాథమికంగా అనేక అంశాలను కూడా ఇందులో జోడించారు. కాబట్టి A11 గా అల్లు అర్జున్, ఎందుకంటే ప్రోగ్రామ్ కు సంబంధించి కావచ్చు, మేనేజ్మెంట్ వేరే చేస్తుంటారు, ఆ ప్రోగ్రామ్ కు వచ్చిన సందర్భంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.